ఇవాళ మిమ్మల్ని హడావిడిగా పిలిచిన కారణం ఏంటంటే ఇవాళ మే 5th మే 5వ తారీఖు మన రాజమండ్రి వాళ్ళకి ఆ తారీఖు అనగానే గుర్తు రావాలి. మరి మీకు ఇంకా గుర్తు రాదంటే ఇంక స్టేట్లో ఏం గుర్తుంటుంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేసిన పిటిషను మొట్టమొదటి రోజు దత్తు గారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి రోజు ఈవేళ కరెక్ట్గా 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కౌంటరే ఫైల్ చేయలే. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన 4 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఫిబ్రవరి 24, 2023 నాడు అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేశారు. ఆ కౌంటర్ ఆ టైంకి ఫైల్ అవ్వకపోతే అప్పటికే 2-3 సార్లు అప్పటికి 43 వాయిదాలు అయ్యాయి. నేను పార్టీ ఇన్ పర్సన్ అంటే ఈ 9 ఏళ్లలో, ఎందుకంటే 11 ఏళ్ళ 23 నుంచి ఇంకా ఆగిపోయింది. ఆ కౌంటర్ వాళ్ళు వేసిన తర్వాత 24/2/23 నాడు వేసిన తర్వాత ఇంకా దానికి కొంచెం వాల్యూ పెరిగింది. అప్పటి వరకు నేను 43 సార్లు కోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా అపీర్ అయ్యాను. 43 సార్లు ఢిల్లీ సుప్రీంకోర్టులో. మధ్యలో 2019 ఎలక్షన్ ముందు ఈ విషయమే ఒక మీటింగ్ పెట్టాను. అది కూడా అప్పుడే 6 ఏళ్ళు అయిపోయింది. ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీల వారందరికీ కూడా పార్టీ హెడ్లకి ఒక ఉత్తరం రాశాను. సార్, ఇలా మీటింగ్ పెడుతున్నాను, కారణం ఇది, దీని మీద మీ పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపించండి. ముఖ్యులైనటువంటి వాళ్ళని పంపిస్తే మేమంతా విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టాను, అక్కడ కలుస్తాం, ఒకసారి దీని మీద తీర్మానం చేస్తాం. ఇంకా ఎలక్షన్ 2 నెలల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వస్తున్నానని కబురు చేశాడు. ఆయన వస్తాడనే ఊహలో పెట్టలేదు మేము మీటింగ్. అంత పెద్ద లీడర్స్ రావడానికి పిలిచింది నేను, చిన్నవాడిని. ఆయనే వస్తాడని నేను అనుకోలేదు. ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారండి అని చెప్పి నాకు కబురు వచ్చేటప్పటికి కొంచెం అప్పటికప్పుడు రాత్రి కొంచెం అరేంజ్మెంట్స్ పెద్దవి చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆయన రావటం వల్ల ఆయన వచ్చి 3 అవర్స్ అక్కడ ఉండిపోయాడు. ఆయన 3 అవర్స్ ఉండి మీటింగ్ మొత్తం అయిన తర్వాత దాని లీగల్ పొజిషన్ కోసమని జస్టిస్ చలమేశ్వర్ గారు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆయన్ని పిలిచాం. ఆయన్ని పిలిచి అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీ పార్టీ తరఫున ఆయన వచ్చారు. 2 మంత్రుల్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. 2 మంత్రుల్ని, 2 ఐఏఎస్ ఆఫీసర్లని, అలాగే కుటుంబరావు గారిని ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండేవారు ఆయన్ని, వాళ్ళు ఒక టీంని చంద్రబాబు నాయుడు గారు పంపారు. ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చేశారు. సరే, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, నేను తెలుగుదేశం వచ్చే మీటింగ్కి నేను రాను, అందుకు నేను ఐఎమ్ నాట్ కమింగ్, అపియరింగ్, ఎవరిని పంపట్లేదు కూడా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అలాగే సిపిఎం వారు బీజేపీతో మేము మీటింగ్లో కూర్చోమని సిపిఎం వారు కూడా రాలేదు. సిపిఐ వారు వచ్చారు. కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి గారు వచ్చారు. సిపిఐ తరఫున రామకృష్ణ గారు వచ్చారు. అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే.
అంటే సిచ్యుయేషన్ కాజు కరెక్టరా అని నమ్మారు కాబట్టి వచ్చారు. ఆ రోజున మేము అనుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెండు నేను అడుగుతున్నది ఎప్పుడు మీకు అంత రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు, నేను రెండే అడుగుతాను. ఒకటి, ఫిబ్రవరి 18న 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు, ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే, కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించడం. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది? మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్పా చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి, ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో. ఇది చాలా స్వల్పం అని ఎందుకు అడగరో నాకు అసలు అర్థం అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ మొత్తం చదివి ఏమో దీంట్లో పెద్ద ఇదేముందని అన్నాడు. ఏమోనండి నాకు అర్థం అవట్లేదు, ఒక్క నోటీస్, ఒక ఎంపీ చేత ఒక్క నోటీస్ ఇప్పించండి. ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో. మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరిగింది. అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అది ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే అలాగా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆవేళ వచ్చి ప్రెస్ మీట్లో చెప్పి దీన్ని వెంటనే అంగీకరిస్తున్నాం మేము, ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని. అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక్క తులసిరెడ్డి గారు చెప్పారు, ఇన్నేళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని. టీడీపీ వారు అంగీకరించారు. బీజేపీ వాళ్ళు అయితే వైవైఆర్ కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది, చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు. చాలా ఆ తీర్మానం అయి నేను అనుకున్నాను ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్ని పార్టీల ఎంపీలు ఉంటారు కదా, అధికారులు ఎవరు వచ్చినా అపోజిషన్ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళ చేత పెట్టిస్తారని అనుకున్నాను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, వారిని నేను మీట్ అయ్యే అవకాశమే రాలేదు. వారి సెక్రటరీలతో వాళ్ళతోటి చెప్పడం జరిగింది. ఆయన వేస్తాడు అనుకుంటే ఆయన కూడా దాని మీద తాత్సారం జరిగి చివరికి 23లో ఆ కథంతా మీకు తెలుసు, అభిషేక్ సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం, తీసేయండి, ఇది కొట్టేయండి, డిస్మిస్ చేసేయండి కేసు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున. తర్వాత మళ్ళీ సజ్జల ఆయన వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి చచ్చా అది మాది కాదు, మా గవర్నమెంట్ స్టాండ్ అది కాదు అని చెప్పారు, చెప్పినట్టుగానే వేశారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి మొన్న రాసిన ఉత్తరం ఏంటంటే, అయ్యా ఇప్పుడు ప్రభుత్వం మీది, మీరు ఆ కోర్టులో ఉన్న కేసులో మీరేం ఇప్పుడు కొత్తగా ఎక్కలా, స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది, రేపు వాయిదా మేము కొత్త వాయిదా అడిగాం మొన్న ఏప్రిల్ 5వ తారీఖున, అంటే నెలల క్రితం నేను మళ్ళీ అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ ఫైల్ చేశాను. అది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వేసంకాలం సెలవుల ముందు రాకపోయినా వేసంకాలం సెలవులు అయిన తర్వాతన్నా వస్తుంది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను, నేనే అడుగుతాను. మీకేమీ ఎంబ్రాసింగ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి. ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే విత్డ్రా అయిపోవచ్చు. గత గవర్నమెంట్ వేసిన ఈ 18 పాయింట్లో ఈ 2 పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు, ఈ 16 మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని. నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ 100 అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అది లేకపోతే పంచాయతీ లేదు,
అసెంబ్లీ లేదు, రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రభుత్వం లేదు. ఏంటది ఆర్టికల్ అన్నాడు? ఏ సమస్య అయినా సరే, ఏ క్వశ్చన్ అయినా, ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్. అది ఫండమెంటల్. మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు 11 మందే ఉన్నారు అసెంబ్లీలో, కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐస్ హ్యావ్ ఇట్. నేను ఒక 1 year హాలిడే ఇచ్చాను. 1 year ఏమిటంటే ప్రభుత్వ పనితీరు మీద 1 year అయింది. అది దీని మీద విస్తృతంగా చెప్తాను. ఇది ఒక మాటగా చెప్పడం. ఇంకొక ఇష్యూ ప్రస్తుతం పహల్గామ్ ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ. దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు, కానీ చాలా చెడ్డ ఇది పంపించడం. ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ప్రభుత్వం చేస్తోంది, ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. టెర్రరిస్టులు వస్తారు, బాంబు పెడతారు, అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం. ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం అంటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది. ఇలా చేస్తారా మేము అని. కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడ వచ్చి టూరిస్టుల మీద, టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి. మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడున్న జనం అందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళ కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని. కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటు చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతని భార్య అంది, దీనితో ముస్లింల మీద, కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి, టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళిన ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి. చిన్న పిల్ల, 1 వారం రోజులు అయింది పెళ్ళి. ఏం తిడుతున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది? ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు, బళ్ళోళ్ళు, రెండమ్మాని కాపాడింది వాళ్ళే. వాళ్ళందరూ ముస్లింసే. ఇది హేట్ అనే క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతుంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే అని. డైరెక్ట్గా సైనిక నియంత, అత్యంత పవర్ఫుల్ జిన్నాని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను. అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాడు, ఇండియాతో మేమెందుకు పెట్టుకుంటామండి గొడవ, ఇండియాతో గొడవ అంటే సూసైడే మాకని. బుట్టో సారీ, జిన్నా కాదు, సారీ, ముసలాన్ని అయిపోతున్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే, పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మనలో 5-6 సరిపోతే వాడు ఒక్కడు సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు, ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం. పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను, మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగినవి. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెట్లో ఎత్తికాను. ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయి? 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలపట్టుకుపోయారు బోర్డర్లో. ఎప్పుడు ఇది? 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే, పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి 80 గురించి చంపేశారు.
నలుగురి పేకల కోసం పట్టుకొచ్చారు, నలుగురివి. అలాగే 2011లో కుప్వారా అనే చోట, దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అన్నమాట. అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పేకలు కోసేశారు. 2013లో ఇది పేపర్లో వచ్చింది. ల్యాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని, ఒక సిపాయిని, ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేశారు. వాళ్ళు కోసేస్తే రివెంజ్గా వెళ్ళి వీళ్ళు 6 సోల్జర్స్ని ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టులు, వాళ్ళు 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అంటే సివిలియన్స్ అనమాట. వీళ్ళు మొత్తం అందరినీ కాల్చి వచ్చేసారు. మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం, ఏముండదండి. అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకడు కొడితే వీళ్ళు 4 కొడతారు, కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది. మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో, కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు. దాని గురించి మనం ఏం చెప్పక్కర్లే పెద్ద. సరే, అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు, చెప్పకూడదని. ఇలాంటివన్నీ రివెంజ్, ఇమీడియట్ రివెంజ్లు, వీటన్నిటిని గ్లోరిఫై చేయకూడదు. ఆ పేకలు కోసుకురావడం అనేది అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు. పేకలు కోసాడు వాడి దేశం తరఫున మిలిటరీ, నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ. ఇది ఎక్కడంటే లేదు, లేకపోతే ఆగదు, జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని. అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు, అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ బోల్డ్ అని చూస్తూ ఉంటాను, ఖాళీగా ముసలాన్ని అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను. బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం. పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు. ఏం చేశారు మీరు? మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం? మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో. మొన్నటికి మొన్న 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్. పాకిస్తాన్, ఇండియా రెండింటినీ మించిపోతుంది. మనకేంటి కర్మ? మతం మనం పర్సనల్గా పెట్టుకుందాం. మతం పేరుతో మనం ఈ చేయటం ఏంటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు, కొత్త యువతరం అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి, ఇది జరుగుతుంది. ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇండియాకున్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ, సెక్యులరిజం. ఎవడైనా రావచ్చు ఇక్కడికి. ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడైనా, ఉదాహరణ మీకు అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు మనకి పార్సీలను ఉంటారు, వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల. ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు. ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది. ఈ పార్సీలు ఉన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశం దగ్గర కబురెట్టినా మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటే నో క్వశ్చన్ లేదు. మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు, మీరు మా దేశంలోకి రావడానికి లేదు పండి అన్నారు. ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి, ఏంటా ఎలాగా మీరు వేరు మేము వేరు, ఎప్పుడు ఇది 100 సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార వాడు జేబులో తెచ్చాడో మరి ఎక్కడి నుంచి తెచ్చాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారని వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం ఇవి, దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడ వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అలా మనం చెప్పి తీసుకొచ్చిన పార్సీలు వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంత మంచి జరిగిందంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్లాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానేక్ షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్తు ఎవరు? పార్సీ. మన ధర్మం ఏం నమ్ముతుందంటే, మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా 10 రెట్లు ఉపకారం చేస్తాడు మనకి. మనం నమ్ముతాం. మనం ఎవడో తెలియని వాడన్నా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. అది సనాతన ధర్మం. మనకి ఎక్కించేశారు. అది కష్టంలో ఉన్నవాడిని కాకొచ్చి చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏమి చేయలేకపోయాం కానీ కనీసం మనకు బాధ కలగలేదు ఏంటి. దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో ఉత్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి.
ఇది ఒక పెద్ద ఈ ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారు ఏంటో కాదు. దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు ఏమని, ఇక్కడ ఎందుకు ఉంచామండి, ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు, 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి? వీళ్ళని పంపించేయండి పాకిస్తాన్. ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా, పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది. పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరు లేరు, 1% కూడా లేరు. ఇక్కడ లెక్కేస్తాడు. మన రాజమండ్రిలో మన సాహిబులు ఏం చేశారు, పంజాబ్లో విడిపోయారు, దెబ్బలాడుకున్నారు, చచ్చారు, కొట్టుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మడ్రలే కనబడితేనే. అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు, వాళ్ళు కనీసం 1% ఉంచారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి. అవునండి నిజమే కదండి, మనకి ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి? ఈవేళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు, ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఈవేళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇదిగోరా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ 40-50 ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం 10వ వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు. బజార్లో ఆస్తుల్లో 30% ముస్లిమ్స్ ఉండే వేళ ఏమీ లేదు. ఏదో కొత్తగా యాంటీ ముస్లిం హేట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అదొద్దు. యాంటీ పాకిస్తాన్, ఎస్ పాకిస్తాన్ వాళ్ళు మనం అంటే పడదు, మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు, ఎందుకంటే చిన్న దేశం కాబట్టి. ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు. బలహీనలో అనుకోండి మనం పోతూ వెనక నుంచి రాయి చుక్కొట్టడం, ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెప్పకాయ కొట్టి పారిపోవటం, ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే, ఇండియాలో ఒక్కచోట హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో, పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లిమ్సే ఉంటారు. మన 3 సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా అండి? మన 3 సింహాలు ఎలాగో వాళ్ళ సింబల్ గరుడ. గరుడ అంటే శ్రీ మహావిష్ణువు వాహనం. దాని గరుడ కూడా వేరే పేరు కాదు, గరుడే దాని పేరు. వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. దేవుడి కింద చూస్తారు వాళ్ళు. ఇస్లాం తీసుకున్నారు. వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు, మసీదుకి వెళ్తారు. వాళ్ళ పాతవి పోగొట్టుకోలే. అక్కడ రామాయణం, భారతం, థాయిలాండ్లో ఇక్కడ ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఇలా దిగ్గానే మనకు కనిపించేది. మనకి ఇండియాలో అక్కడ కనిపించదు. పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం, ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం, పెద్ద విగ్రహం. ఇటేపు ఒక 30 మంది, అటేపు 30 మంది. ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం. మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, పెద్ద సర్పం, ఇటు రాక్షసులు కోరలు ఏవో పెట్టారు, ఇటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు. క్షీరసాగర మదనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం? అది కట్టింది ఎప్పుడు ఈ మధ్యనే, కొత్తది. వాళ్ళది కూడా ఇతిహాసం మందే, వాళ్ళ పురాణాలు మనవే. మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. అది సనాతనం. మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలు అయ్యాయి, కానీ సనాతన ధర్మం మనది ఒకటే. దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. మీకు ఎప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసాడు. ఆ బాంబు వేసిన వాడు వాడికి అసలు ఇక్కడ ఇండియా అనే దేశం కూడా అప్పుడు ఎక్కడుందో వాడికి తెలియని పరిస్థితి. ఇండియా అనే ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మన ఆఫ్రికాలో దేశాలు మనకు ఎలా తెలీదో అలాంటిది సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది ఎక్కడో అని. అలాంటిది వాడిని నీకేమనిపించిందా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసండి? నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు. భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు, పేల్చేసేవాడు, పేలగొట్టేసేవాడు, విధ్వంసం చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే.
వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంట ఏదో బాగా చెప్తున్నట్టు మేము అడుగుతుంటే, ఇది ఇప్పుడుది కాదు, ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది. మీరు ఒకసారి కొట్టండి నెట్లో. ఇవన్నీ అంత దాన్ని దీన్ని మిగతా మతాల్లాగే మంది ఒక మతం, వాడు చర్చికి వెళ్తాడు, వీడు మసీదుకి వెళ్తాడు, మన పిల్లలను కూడా తీసుకెళ్ళి గుడి అలవాటు చేయండి. మనకు ఎవడ అలవాటు చేసేటండి? మనమే హిందువుల నుంచి అందరూ జాయిన్ అయిపోతారా? ఏదో కారణం ఉంటే. ఇప్పుడు నాకు తెలిసి నా 70 ఏళ్ళ జీవితంలో ముస్లిం అయిన వాడు క్లాషెస్ క్లే అన్నవాడు ఎవరు? మొహమ్మద్ అలీ అనే బాక్సరు. ఇక్కడ మనకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకెవడు చెప్పండి, నాకు తెలియదు ఎప్పుడయ్యారో ముస్లింలోకి. క్రిస్టియన్స్ చాలామంది కన్వర్ట్ అవుతున్నారు, కారణాలు ఉన్నాయి దానికి. నమ్మారు వాళ్ళు. నమ్మడానికి బ్యాన్ లేదు మనకి, హిందూ మతంలో బ్యాన్ ఏం లేదు, నువ్వు నమ్మకూడదు వేరే మతాన్ని. నమ్మారు. వాడికి వెళ్ళానండి, ఆ వేళ చర్చి దగ్గరికి వెళ్ళానండి, వెళ్ళి దేవుడా ఏంటిదంటే అప్పుడు దాకా మనసులో ఉన్న బాధ అంతా పోయిందండి. చర్చికి వెళ్తున్నాను, ఏంటి తప్పేంటి అంటాడు. అంటే బాప్టైజ్ ఎవరు ఏమవరు, క్రిస్టియన్స్ అంటాను, నేను క్రిస్టియన్ అండి ఏంటి. మరి ఎందుకు దీని మీద ఈ ద్వేషం అనేది పెంచడం? దయచేసి ఇటువంటి టైంలో క్రైసిస్లో, ఇది క్రైసిస్, కాశ్మీర్ బాగుపడిపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే వెళ్ళిపోతారు అంబానీ ఆదానీ వీళ్ళందరి చేత పెట్టుబడులు పెట్టిస్తారు, అక్కడ ఏవో మంచి ఇవి కట్టిస్తారు, కాశ్మీరులకి ఏవేవో ఇస్తారు. ఇవన్నీ మోడీ గారు చెప్పారు. మోడీ గారు వాళ్ళ పార్టీ ఏర్పడిందే కాశ్మీర్ గురించి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కాశ్మీర్లో ఈ యాక్టివిటీస్ని ఎలాగోలా ఆపేస్తారు అనుకున్నాం. కానీ ఇది చాలా చాలా పెద్ద ట్రాజడీ. తీసుకున్నారుగా స్టాండ్, ఇంకెంతకన్నా స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటి, మోడీ అనేది సామధాన భేద దండోపాయాలని 4 ఉంటాయా? మనకు ఆ 4 తెలుసు. కానీ మహాభారతంలో ఇంకో ఉపాయం కూడా ఉంది, ఉపేక్షోపాయం. ఇది నరసింహరావు చేసేవాడు. అది అంటే ఏమి చెప్పకుండా ఉపేక్షగా ఉండటం, వహించడం. ఏమో మోడీది ఉపేక్ష ఉపాయం ఫాలో అవుతున్నాడేమో ఎవడో తెలుసు. లేకపోతే వాడు మొత్తం శాంక్షన్స్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు మార్చేసి అన్ని దేశాలు గగ్గోలు పెట్టేసాయి. మోడీ ఏం మాట్లాడలేదు. ఏమో ఇది ఒక నీతే కాదా, దీనివల్ల మనకి మొత్తం మునిగిపోతామా, ఏమైనా బెటర్మెంట్ జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి. కాశ్మీర్ ఇష్యూలో మనం ఏం మాట్లాడక్కర్లేదు అసలు. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీడికి పాఠం నేర్పుతాం, ఇంతకింత తీర్చుకుంటాం, వాళ్ళని అడిగి దొక్కేస్తాం, ఏం అనక్కర్లే. ప్రపంచం అంతా ఉంటుంది ఆ మాట. నీకు ఈవేళ పాకిస్తాన్ ఐసోలేటెడ్, ఒక్కట్లేదు, వాళ్ళు దబాయించచ్చు. ఏంటి మాకేంటే సంబంధం, మీ దేశంలో జరుగుతుందా, కాశ్మీర్లో ఉగ్రవాదులు చేస్తే మమ్మల్ని ఎలా సంబంధం కలుపుతామని ఎవడో నమ్మడం. బిన్ లాడెన్ది జరిగిన తర్వాత ప్రపంచంలో ఉన్న వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎవరు కూడా పాకిస్తాన్ మాకు టెర్రరిజంతో సంబంధం లేదంటే అప్పుడు నమ్మడం. ఇప్పుడు కూడా ఆ కాందహార్లో ఎవరినైతే అప్పచెప్పేసామో అతను పాకిస్తాన్లో ఉన్నాడు. అన్ని అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సో నేను ఈ అవకాశాన్ని వాడుకుని రిక్వెస్ట్, నా ఉద్దేశంలో వాటి మీద ఇప్పుడు డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ఏదో ఒక థ్రెట్. అమరావతి వాళ్ళకి ఎజెండా. కలిసి వచ్చానండి. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, ఇది పార్టీకి కూడా రాసుకొచ్చాను. తెలుగుదేశం వారికి ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది. నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను, గుర్తుంది కదా. నెల్సన్ మండేలా మీద ఉచ్చపోసేవాడు ఒకడు వచ్చి, ఓ జైలరు, దీని చేత పని చేయిస్తూ మధ్యలో వచ్చి కావాలని, అంటే దారుణమైన అవమానం అన్నమాట అది. అతను ఒక రెస్టారెంట్కి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఓ మూల ఒకడు వణికిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకురా అని చెప్పాడు. అతను వెంటనే లేచి వణికిపోతూ బాబు అని వీళ్ళు వెళ్ళగానే వాడు ఇంక అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తినన్నాడు. ఏం బాగున్నావా అని అడిగాడు. వాడికి భయం వేసి అలా అయిపోతున్నాడు. అన్నీ వీటితో కలిసి వీటి టేబుల్ మీద భోజనం చేశారు, మండేలా గారి టేబుల్ మీద. బయటకు వచ్చాక ఆ సెక్యూరిటీ వాడు ఎవడో క్లోజ్ వాడు అడిగట్టు, ఏమండి ఎవరతను అలా వణికిపోతున్నాడు, మీరు భోజనం పెట్టించారు. అప్పుడు చెప్పాట, నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవారు తవ్వటాలు ఇవన్నీ. ఆ తవ్వుతున్నప్పుడు మంచినీళ్ళు అడిగాను అనుకో, వీడు వచ్చి నా మీద వచ్చపోసేవాడు.
ఎందుకే అంత కర్కశత్వం అన్నా సరే పరిపాలకుల దగ్గర మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు. మరి ఏంటి వాడిని అలా చేసేవా, తీసుకొచ్చి పోనీ వదిలేసి ఇగ్నోర్ చేయడం వేరు, వాడిని తీసుకొచ్చి అలా ఆనర్ చేసేవేంటి అడిగితే చెప్పాడు. వాళ్ళేటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. నేను వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. మెసేజ్ వెళ్తుంది. మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని. అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను. జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను. జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు. నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పుడు లోకు నీకు అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని. ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి, మహాభారతంలో ఇది భగవాన్ వాచ్ అండి. మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు, వైశంపాయనుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది. ఏమని? శపథా యత్ కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి, శప్యమానస్య యత్ పాపం శపంతు మనుగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా. ఏమని? నిన్ను తిట్టేవాడు నాడే వాడి పుణ్యం అంతా నీకు వచ్చేస్తుంది. నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటంటే ఎదవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు, వాడికి పుణ్యం ఏముంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చాను. తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడికి వెళ్ళిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఏటో మొన్న చూశాను, ఎవరో సినిమా ఆయన పేరేంటి, ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు. పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాదని చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు. తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ పెట్టారు తెలుసా? 111. ఒక్కసారి 111 అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్, ఇంతకుముందు లేదు. ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత దీని పేరు కూడా మార్చేశారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు, బిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను. ఈ 111 సెక్షన్ ఎక్కడిదిరా అని. దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చు అంటే ఈ సెక్షన్ చూశాను కానీ ఎక్కడ పోయింది. చెప్తారండి, వస్తుంది. దీనికి ఇది లేదు కదా, వైఫై లేదు, పెట్టాను, వస్తుంది. 111 సెక్షన్ పెట్టేశారు. పెట్టేసి మొత్తం తిప్పారు. నాకు అనిపించింది ఇది శపమానం. ఇది ఒకసారి పెట్టుకోండి, శపమానం ఒకసారి వినండి. తిట్టిన వాడు వేరే కేసులు ఉన్నాయి, డెఫమేషన్లు ఉన్నాయి. ఇంత భయంకరంగా చేయక్కలేదు. అలాగే ఇప్పుడు ఆంజనేయులు గారి ఉంది. ఆంజనేయులు వచ్చాడా? అఫెన్సెస్, ఏ అఫెన్సెస్ మీద 111 పెట్టచ్చంటే కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు, డ్రగ్స్, వెపన్స్, ఆయుధాలు సరఫరా చేయటాలు, డ్రగ్స్ సరఫరా చేయటం, పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మేయటం. ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు, రాబరీయో, వెహికల్ థెఫ్ట్, వీటిలో ఏదో ఒకటి చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేసి కొత్తగా వచ్చింది. ఇది వెంటనే దీంట్లో వాడేశారు. ఇదిగో తర్వాత ఇంకోటి, ఇదిగో నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా. పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు, చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు, డ్రగ్స్ అమ్మేస్తున్నాడు, పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాడు. ఆయన చూసుకుంటాడు గొల్లు మనకి హాల్ పెట్టు. ఇది ఎక్కడ గొడవ? సెక్యులర్ అంటే దేశద్రోహం అయిపోయాడు ఆల్రెడీ.
అంతే కదా. ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే వచ్చాయి. సరే మీరు ఇవన్నీ ఇలా రివర్స్ అవుతుంది. దీన్ని రెజీమ్ రివెంజ్ అంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద. ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు. అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారని అడగటం. ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు వియ్యంకుడు, సినిమా డైరెక్టర్ జంజాల గారు వియ్యంకుడు. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడడం. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్టుకొని పోదమే గుర్తుండేవాడు. ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకుముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి, నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఇలా జోకేస్తున్నాడు ఏంటని, సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానులేండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే, నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి అంటే, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నాను. అప్పుడే ఎక్కడ వెళ్తారు ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఓకే అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదో వస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదో వచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదు, నీకు సరైనడు కాదు అని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులకు హక్కుందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే ఇచ్చేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలడు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే, ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్, వాళ్ళ కంపెనీ వర్త్. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు. కేసు విత్డ్రా అయిందా లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే, ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను. ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని.
తెప్పిస్తారు. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షను? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు? బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీద పెట్టు కేసు. జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు, నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు. అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని? నేను చెప్పాం అంటే సార్ ఒక కాగితం రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎవడమాట అండి. ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడధికారులు కేడీగాని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ అంటున్నారు. ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో. ఎందుకు వచ్చిన రిస్క్? వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ కేడీగాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు. రిస్క్ ఎందుకని? ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ సత్య అని ఒక పిక్చర్. అందులో అంతే ఒక కేడీగాడ ఈ ఏరియాలో పెద్ద నాయకుడైపోయి ఎవడైతే పోలీసు వాడిని అరెస్ట్ చేసాడో అని పిలిచారా నా కొడుకు టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడో ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికేమో ఇటు సెక్యూరిటీ కింద వేస్తారు. మంచి సినిమా చూడండి, ఉంది అర్ధ సత్య. ఓంపురి యాక్ట్ చేశాడు, గోవింద్ నిహలాని. జరుగుతోంది అది. వీళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు. డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేముంది, ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్నే. అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది అని. ఎందుకంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది. అందుకని అవనండి అంటాడు. ఇంకా పెడతారు, ఇంకా కేసులు పెట్టామని. చాలా మామూలుగా ఉన్నాడు. ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారట. ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెష్ వెనకాల ఆయన ఉంటాడు, యువతలో మనం ఉంటాం, అక్కడేమో ఈ సీసీ కెమెరా ఉంటుంది. నిజంగా నేను ఇంతకుముందు మాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం. ఉత్తినే ఏదో గొడవ చేయడం జైలుకి పోవటం. రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా జైలుకి పోతుండేవాడు. లోపల హాయిగా ఉంటుందిరా అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబ్ల్యూ పెట్టించుకోవడం పోవడం. ఇలా ఎప్పుడూ లేదు. సరే తీసుకెళ్ళారు, డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు. రేపు పొద్దున్న నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసులు అందరూ. ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది? అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు? ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చెల్లదు. వీడు వెళ్ళి చెప్తున్నారు, పోలీసులు చెప్పాలి. ఆవిడ లేదు, ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పట్టుకెళ్ళి ఇస్తారు, బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. అందులో ప్రొసీజర్లో ఏమన్నా ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు. అరెస్ట్ చేసి లోపలటువంటి తేలని కేసు. ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ టార్ట్స్లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు. పోలీసుల్ని అందరి మీద అప్పుడు కేసు పెట్టచ్చు. ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేశారట. పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర. రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి? ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ వీళ్ళు సరిపోరా? వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊర్లో తిరుగుతున్నాడండి, ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి. ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు వచ్చేసి లాక్కెళ్ళి పక్కనే ఉన్న నల్లజల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. నల్లజల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో, కారు గుద్దేసిపోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసేటప్పుడు వదిలేద్దాడు ఎవరో తెలియదండి అని. ఏం చేస్తారు పోలీసులు? బోల్డ్ పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము. పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలను అనుకుంటే
మనం బతకగలమా? మనకేం పలకబడింది? రోడ్డు మీద తిరగలమా? చేస్తారు పోలీసులు. అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు, వాడిని పట్టుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంది, నక్సలైట్తో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా? వాళ్ళకి తెలీదా? వెళ్ళిపోయి ఆ నక్సలైట్ వాళ్ళతో ఫ్యామిలీతో రే మిమ్మల్ని ఏం చేయరా బాబు, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్ర. నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే. జాగ్రత్తగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో వాడి పిల్లల్ని అడిగో ఎవరినో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళు కాపేసి ఆ వీళ్ళు కాల్చడంలో ఇళ్ళు చచ్చిపోతుంటారు. నక్సలైట్లను చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారట. ప్లేడర్ కుట్రేంటి అసలు? ప్లేడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి శిక్షలు వేసేస్తున్నారండి. కుట్ర అన్న పదానికి 120B అన్న పదానికి పోలీసుల మీద తీసుకొచ్చి పెట్టడం అనేది ఏం చెప్తాం అండి? ఖచ్చితంగా చెప్తున్నానుగా, శపమానం గచ్చతి. అది వాళ్ళకి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కితే వాళ్ళ కంట్రోల్ అవుతారు. ఎవరి మీద? ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఆంజనేయులు అనేవాడు ఫోన్ చేసి విశాల్ గున్ని అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ గున్నితోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు. విశాల్ గున్ని రాసిచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు. మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీశారో. వెంటనే నేను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు, ఏం చేయమంటామని. ఆయన గో అహెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. డీజీపీని వదిలేశారు, ఎందుకంటే డీజీపీ మీద లేదు వాళ్ళకి. సరే అంటే ఈ కేసు నిజంగా ఆంజనేయులు గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది మామూలు అసలు చాలా ఇదిగా ఏంటంటే మీరు వచ్చేసారు మా ఆవిడని వాళ్ళని పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను, మా ఫ్యామిలీ ఎవరు చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చేసారు ఇంటికి పోవాలి. నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని. అంటే రాజమండ్రికి తీసుకొస్తా అన్నారు. అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారన్నాడు. ఏముంది పర్లేదండి ఏసీ కారే కదా. ఏంటి సంగతి ఏంటంటే అదే బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నాను. బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చేలోపు అనుకున్నాను. బెయిల్ ఏమి రాదండి, ఇంకా పెడతారు, ఇంకా కేసులు చాలా పెడతారు. ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారుగా. ఇప్పుడు ఏదో ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు. గ్రూప్ 1 అదే మీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషను నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వ చెప్పాను కదా మీకు. 2 ఏళ్ళ తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు మా దానికి సపోర్ట్గా. సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు చేయించాడు అనుకుంటారు. ఎందుకంటే నేను 2006లో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డీఐజీగా ఉండేవాడు. ఆయన అరవిందరావు దగ్గర, అరవిందరావు గారు డీజీ, ఆంజనేయులు గారు డీఐజీ. ఈ కేసు ఆయనకు అప్పటి నుంచి తెలుసు. అంచేత ఆయన చెప్పి చేయించాడేమో అని అనుకోవడం. రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం. వాళ్ళకున్న స్నేహం అటువంటిది. సో దానివల్ల చేసి ఉండొచ్చు. దేనివల్ల చేసున్నా ఇప్పుడు ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు, పోలీసు వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది. పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం ఇది చాలా పెద్ద డిబేట్ కదా. నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను, పెద్ద డిబేట్కి దారితీస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఒక డీజీని తీసుకెళ్ళి పెట్టడం. నాకు ఒక డీజీ గుర్తుంది, ఎవరో గిల్ అని పంజాబ్లో ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న ఇవ్వాలి అతనికి. పంజాబ్ మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్ ఇంకెవడో రెబీరో గారు చేశాడు కానీ చేయలేపాడు రెబీరో. ఎందుకంటే రెబీరో సిక్కు కాదు, వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు, రెబీరోని కూడా శత్రువు కింద చూసేవారు. ఆ వేళ ఇతను సిక్ అయి ఉండి ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరెవరికైతే బింద్రన్వాలా అమృతధార అని ఒకటి ఇచ్చాడో, అంటే ఒక ఓత్ తీసుకున్నాడు, మీరు ఖలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని. వాళ్ళందరి ప్రాణాలు పోయే వరకు పంజాబ్లో శాంతి రాదు అన్నాడు. డైరెక్ట్గా సిక్ అయ్యింది. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు, డబ్బులకు లొంగిపోయే వాళ్ళని డబ్బులతో కొనేశాడు.
మేము మామూలుగా చేయలేదు అతను. ఏంట్రా అతను చేసిన తప్పు అంటే, ఒక పార్టీలో అతనికి అప్పటికి 60 ఏళ్ళు, ఓ పార్టీలో ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న ఐఏఎస్ ఆఫీసరు, ఆ ఆఫీసర్ని పిర్ర మీద కొట్టేట. ఎందుకు కొట్టాడంటే ఫుల్ మందులో ఉన్నాడు. వాళ్ళకి తప్పులేదు, పంజాబీ వాళ్ళకి ఫుల్ మందులో ఉన్నాడు. ఒకటి కొట్టాడు పిర్ర మీద. 10 ఏళ్ళు నడిచింది కేసు. 10 ఏళ్ళు నడిచి ఇతనికి జైలు శిక్ష వేశారు. జైలు శిక్ష వేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. ఏంటి నేను జైలుకు పోవాలా, ఇదే నేను చేసింది, ఇది తప్ప ఏంటి మా చిన్న పిల్లది అని ఏదో మొత్తానికి వినిపించాడు. ఆవిడ వదల్లా. ఆవిడ ఖచ్చితంగా ఏం లేదు, ఇటు జైలుకి వెళ్ళవలసిందే, క్షమాపణ చెప్తాడంటే నాకు క్షమాపణలు కాదు, జైలుకి వెళ్ళవలసిందే పట్టుకుంది. చివరికి మన జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే అని చెప్పి ఆవిడికి ఒక 5 లక్షలు 10 లక్షలు కాంపన్సేషన్ ఇప్పించి ఇతనికి ఏమని ఇచ్చారు స్ట్రిక్చర్స్ అంటే, నువ్వు ఇంకా పబ్లిక్ ప్లేస్లో తాకూడదు, అది శిక్ష అని శిక్ష ఇచ్చి ఆ 10 లక్షలు ఆవిడకి ఇస్తే ఆవిడ ఏం చేసింది, ఒక ఏదో ఓల్డేజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తున్నాను, నేను డబ్బుల కోసం చేయలేదు అని చేసి. ఎవరికి తప్పు అనాలి ఇందులో? నిజంగా ఆవిడ అభిమానం దెబ్బతింది, ఆవిడ ఫైట్ చేసింది. వీడు గిల్ అనేవాడు వీడు అలాంటి వాడు కాబట్టి వాడు ఆపగలిగాడు. అక్కడ అంత కేర్లెస్గా ఉండే డేర్ డెవిల్ టైప్ మనిషి కాబట్టి అంత పెద్ద ఖలిస్తాన్ మూమెంట్ను ఆపగలిగాడు. ఏదో కొట్టాడు పోనీ పెద్దవాళ్ళు ఆయన వదిలేయడానికి ఆవిడ ఒప్పుకోలేదు. పార్టీ పెద్ద అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా చేస్తుందని ఆవిడ పట్టుకుంది. ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ అది ఇచ్చి ఒక ఇది ఇచ్చారు. తర్వాత నుంచి ఏమైపోయాడు గిల్. అసలు నేనైతే భారతరత్న వస్తుంది అనుకున్నాను. ఇంకా నిజంగా కారణంలో ఎంఎస్ గిల్ ఒకడు, ఏపీఎస్ గిల్, ఎంఎస్ గిల్ మంత్రి అనుకుంటాను. అంటే ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. మరి ఎందుకు రైజ్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైజ్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి? నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, అప్పుడు హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో అన్నాడో ఎక్కడ అన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్టు తీసుకురావటం రిమాండ్ ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి చెప్పారు, ఎవడో పంపించాడు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఈ ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ అది వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదుగా ఎప్పుడు. మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, ఇది రాస్తుంటారు, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. అది ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు. మీరు అది కూడా ఉండొచ్చు, నువ్వెవరా చేయడానికి. నాకు ఒకసారి 3 Town పోలీస్ స్టేషన్లో ఓ బండిని కారు గుద్దింది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. బండిని కారు గుద్దితే ఆ బండి వాడికి మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తగిలే, కారు గుద్దేసి వెళ్ళిపోయింది. నెంబర్ అన్నీ నోట్ చేసుకుని వాడు వచ్చి పోలీస్ స్టేషన్ 3 Townలో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచివాడు, నాకు క్లోజ్, అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు, వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు ఏమీ కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి, గురువు ఇలా గుద్దేశాను, జనం ముగిపోతుంటే కాలేజీలోంచి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే ఎవరినో పంపాను. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. ఎవడరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు, అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు, వాడిని కబురెట్టాను. అక్కడ అయిన తర్వాత తీసుకొచ్చాను. తీసుకొస్తే ఇక్కడ కొట్టుకుపోయింది. అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. బండివాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు. అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు, లేకపోతే అప్పుడే వదిలేదు. అది చూడండి, బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. పడిపోయాను. బండికి ఏమవ్వాలా, వెనక నుంచి గొత్తలతో ముందు అడిపోయాడు. సరే నీకు అలా కాదు, నీకు వైద్యానికి మంచి వైద్యం చేయించి నీకు డబ్బులు ఎంత ఇమ్మంటావు చెప్పాను
అంటే ఆడి దగ్గర నేను డబ్బులు తీసుకోండి, నాకు బండి ఉంది అడిగి బండి ఉందని చాలా పొగరగా చెప్పాడు. చెప్పి నాకేం అక్కర్లేదు, అలా కదలే నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను, వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్లో ఎస్ఐ గారు అన్నాడు. వెళ్ళి సార్ ఏమైంది అన్నాడు. అంటే ఇలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారు అండి ఎవరో ఆయన పిలిచాడండి, మాట్లాడాడు. ఫోన్లేండి వదిలేస్తాను, లాయర్ పెట్టుకుంటే కేసు ఎట్టడం నువ్వే, వదిలేయడం నువ్వేనా, ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి కేసు. అదేంటండి నేను ఏం రాజీ పడిపోతానంటే అదేంటండి, కూర్చో కేసు పెట్టడం నువ్వే, ఇంకంటే మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నావా అని చెప్పి ఆయన పెట్టాడు. నన్ను పిలిచారు, వచ్చి ఆయన లోపల వేసారండి. నేను లోపల లేదు, బయట కూర్చోబెట్టారు. వెళ్ళాను, ఆయన పరిచయం లేదు నాకు. మీరు ఎవరండి అసలు, మీకు ఏంటంటే సంబంధం అన్నాడు. ఈ ఎవరైనా కారు నాకు తెలుసు, కారు తెలిస్తే మీరు రాజ్యత మేము ఎందుకు పోలీసులు మూసేస్తాం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను, నేను లాయర్ని అని చెప్పాను. మరి పోలీస్ స్టేషన్ ముగించండి ఇంక మేమెందుకు అన్నాడు. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలండి, ఇప్పుడు ఆ కారు వాడికి తెచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు, కారు వాడిని నేను పంపించండి, కేసు లేదు కానీ అదేంటాడు ఉద్దేశం పోతాడా కట్టుకుంటాడు. తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకోండి ఎస్ఐ, పేరు చెప్పను, ఇప్పుడు కూడా అదే అంటుంటాను. అతను కనిపిస్తే అతను ఇంకా బతికే ఉన్నాడు, డిఎస్పీఓ అడిషనల్ ఎస్పీఓ రిటైర్ అయ్యాడు. ఏం బాబు బళ్ళల్లో వదిలేస్తున్నావా కొడుతున్నావా అని అడుగుతుంటాను. ఏం చేస్తారు పోలీస్కి అక్కడ కూర్చున్నప్పుడు ఎవడరా కారు గుద్దేసి ఉంది అనగానే ఆవేశం వచ్చింది, పట్టుకో కారు అండి అని. వీడు వచ్చి వదిలేండి వదిలేండి అంటే ఎలా వదులుతాడు? సెటిల్మెంట్ చేసిన మనిషి కాదు ఎస్ఐ, మంచాడు, డబ్బుల గురించి కాదు, కోపం వచ్చింది ఎక్కడో వెళ్ళి రాజీ పడిపోతారా అని. ఓకే, ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్య వేదంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్య వేదంలో రిపోర్ట్ ఇచ్చేంత ఓపిక లేదు, కానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నా రిపోర్ట్ ఇస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టాను, స్పందించేలా చేయండి. కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, కొంచెం ఈటీవీ ఏబిఎన్ TV5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, అప్పుడు ఇదేంటారా వీళ్ళు కూడా చూపిస్తున్నారని. అరే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి. అసలు ఇది నాకు ఆ బొంబాయి పేపర్లు రానివ్వండి, లార్జర్ ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే, రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని. ఈయనే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు, వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్ అందులో, అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసుకుని బుక్ చేసి లోపలేస్తారు, అది లా. Okay,